మహారాజా రవితేజ గారి ఫ్యాన్స్ అందరికీ ఒకటే కోరిక. ఆయన సినిమా చూస్తున్నప్పుడు మూతి మీద చిరునవ్వు ఉండాలి. సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చాక మీసం మెలేయాలి. ఆట పాట స్టైల్ గ్రేస్ ఎనర్జీ మంచితనం అన్నీ కలిస్తే మన మాస్ మహారాజా రవితేజ. ముందుగా భర్త మహాశైలందరికీ స్వాగతం సుస్వాగతం. సో ఈ పాటికే రిలీజ్ అయిన టీజర్కి పాటలకి మీరందరూ ఎంత మంచి క్రేజ్ని స్పందన అందించారో మేమందరం చూస్తూనే వచ్చాము. అండ్ బహుశా రవితేజ గారితో సినిమా చేస్తే ఫ్రెండ్షిప్ చేస్తే ఇంట్రోవర్ట్లు కాస్త ఎక్స్ట్రోవర్ట్లు అవుతారని మా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని చూస్తే అర్థమైంది. ఆయన వేసిన స్టెప్పులు మామూలు వైరల్ కాదు. అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ డింపుల్ గారికి, అషిక గారికి అండ్ మా మాస్ మహారాజా రవితేజ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అమ్మా ఆయన వచ్చారు, ఆయనలోని ఎనర్జీ అంతా మనకు వచ్చేసింది. సో ఆర్ యు గైస్ రెడీ టు వాచ్ ద ట్రైలర్? ఓకే, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా మనందరం? రెడీ? 3, 2, 1 హియర్ వి గో. భర్త మహాశైలకు విజ్ఞప్తి, ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. లైట్స్ ఆఫ్. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ కన్నులు కత్తులు ఓ తెగేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న కాపీ మర్చిపోయాడు. రామ్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రైట్ ఆ రాంగ్ అని ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. ఎవరా అమ్మాయి? మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ చెల్లి. నేనే కనుక పక్కన ఉంటే ఇంకొకరు రానిచ్చామన్నా. ఎవరు దూరం పెళ్ళికి ముందు మా బాగా ఎలా ఉండేవాడు తెలుసా? మగాళ్ళ ముందు మాసే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది గ్రహణం కాసేసి బొమ్మ కోసం నిలబెట్టేది. పండగ కదా, ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. ఇక లాభం లేదు లీలా, ఇద్దరికి నిజం చెప్పేస్తాను. నీకు పెళ్ళైనా సరే నాతో అలా ఉన్నావంటే బాగా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? విషయం అంటే ఇదే, మనసులో మనం గుర్తు చేసుకోవటం. వన్స్ మోర్. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ కన్నులు కత్తులు పర్సనల్ ఫైట్ డాటా ఫైట్ ఓ తెగేశాను. అందుకే మా ఫ్యామిలీ డాక్టర్ చిన్న కాపీ మర్చిపోయాడు. రెడీ బాబా? రామ్ లైఫ్ లో ప్రేమ పెళ్లి ఏదైనా సరే అది నాతోనే మొదలవుతుంది, నాతోనే ఎండ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్ అయినా మనం కలిసే పర్సన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. రైట్ ఆ రాంగ్ అని ఐ థింక్ హీఈస్ ద రైట్ పర్సన్. మీకేమన్నా అయితే పోస్ట్ పెట్టేస్తాను నేనే మేడం.
ఫ్రెండోళ్ళ వైఫ్ చెల్లి నేనే కనుక మీ పక్కన ఉంటే ఇంకొకరు రానిచ్చామన్నా ఎవరు సరే దూరందరి పెళ్ళికి ముందు మా బాగా ఉండేవాడు తెలుసా మగాళ్ళ ముందు మాసే కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది ఇద్దరు ఆడలు. కాసేసి బొమ్మ కొరస నిలబెట్టింది. పండగ కదా, ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్. నలుగురిలో నన్ను తలెత్తుకునేలా చేసే నువ్వు ఇవాళ నా వల్ల తల దించుకోవాల్సి వచ్చింది. ఇక లాభం లేదు లీలా, ఇద్దరికి నిజం చెప్పేస్తాను. నీకు పెళ్ళైనా సరే నాతో అలా ఉన్నావంటే బాగా మనకి డిస్కనెక్ట్ అయ్యి హార్ట్ఫుల్గా ఇష్టంతోనే నాతో కనెక్ట్ అయ్యావా? అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నా కదా, నేనుండగా నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి ఎందుకు వచ్చింది? బుక్ మెషో అంటే ఇదే, మనసు మనమే బుక్ చేసుకోవటం. ఫర్ ష్యూర్ జాన్ 13th మనందరం మన బుగ్గలు మొత్తం పగిలిపోయేలాగా, మన పొట్టలు మొత్తం పగిలిపోయేలాగా నవ్వుకోబోతున్నామని అయితే అర్థమైపోయింది. అసలు ఎంటర్టైన్మెంట్కి దోకానే లేదు కదా. రవితేజ గారు ఈ మధ్యకాలంలో ఆయన చెప్పినట్టే గన్నులు, ఫైట్లు, జాతర ఫైట్లు ఇవన్నీ వదిలేసి ఇద్దరు అందమైన హీరోయిన్ల మధ్య శాండ్విచ్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ పక్కా అని అర్థమైపోతూ ఉంది. మీరు అన్నట్టే రాజులకే రాజు, రాజులకే రాజు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి గారి ప్రొడ్యూసర్గా, భీమ్స్ గారి మ్యూజికల్లో అండ్ అలానే ప్రసాద్ మురెల్ల గారి సినిమాటోగ్రఫీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి దర్శకత్వంలో రవితేజ గారిని అండ్ డింపుల్ హైతి గారిని, అషికా రంగనాథన్ గారిని అండ్ అలానే వెనెల కిషోర్ గారిని, సునీల్ గారిని, సత్య గారిని ఇలా బోలెడంతమంది తారాగణంతో ఈ జనవరి 13వ తారీఖున మనందరం ఈ సినిమాని చూడబోతున్నాము. సో మా దగ్గర చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి మైక్ ఇక్కడ పంపిస్తారా? ఒక మైక్ మా వాళ్ళకి, ఒక మైక్ ఇక్కడ ఇవ్వండి. అటు ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇవ్వండి, మా మీడియా వాళ్ళకి ఇవ్వండి. ఫస్ట్ ఇవ్వండి మైక్ ఎవరికో ఒకరికి. ఓకే ఓకే, ఫస్ట్ మా జీ రమేష్ గారికి మైక్ ఇచ్చారు కాబట్టి పర్లేదు, ఆయనతోనే మొదలు పెడదాం. సార్, పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా కాదా చెప్పండి. మైక్ ఇవ్వండి, మైక్. ట్రైలర్ చూసారు కదా, పెళ్ళి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, ఒకటే ఆన్సర్ చెప్పాలి. రాంగ్ పర్సన్ అడిగారు. రాంగ్ పర్సన్ అడిగానా? సరే ఓకే, మైక్ ఇక్కడ మా మూర్తి గారు ఉన్నారు, అలా ఎలా మర్చిపోయాం మేము. మైక్ ఇలా ఇవ్వండి. మైక్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి.
ముందుగా భర్త మహాశైలందరికీ మరొకసారి హార్టియెస్ట్ వెల్కమ్. సో పెళ్లి తర్వాత డేటింగ్ కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు, మాకు ఓన్లీ ఒకటే ఆన్సర్ కావాలి. ఈ క్వశ్చన్ మీ ఆయన గారిని అడిగితే ఏం చెప్తారు చెప్పండి ముందు. సార్ అదే నేను ఈ అదే ఆటలో లేను, నేను ఈ ఆటలో లేను. మీరు ఆటలో లేకపోతే కదా. అయ్యయ్యో, ముందు మీ ఒపీనియన్ చెప్పండి, దాని తర్వాత నేను చెప్తా. 100% తప్పండి. 100% తప్పు. ఓకే, మూర్తి గారు చెప్పారంటే అది తప్పే. నెక్స్ట్ నిశాంత్ గారు. ఓకే, వరుసగా మొదలు పెడదాం అక్కడి నుంచి. రాంబాబు గారు చెప్పండి, పెళ్లి తర్వాత అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు. ఓకే, సో రవితేజ గారు ట్రైలర్లో చెప్పినప్పుడు తప్పులేదు, అబద్ధాలు చెప్పొచ్చు. ఎవరి కోసం? గర్ల్ ఫ్రెండ్ కోసం పెళ్ళానికి అబద్ధాలు చెప్పచ్చా అని. ఓకే, నిశాంత్ గారు చెప్పండి. పెళ్లి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధాలు చెప్పడం కరెక్టా రాంగా? ఎందుకు అడిగితే తీసుకెళ్తుందిగా. ఆహా, ఓహో, మీకు అంత కంఫర్ట్ జోన్ ఉందా? ఉండాలండి, అప్పుడే కదా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, మీరు జాగ్రత్త, ఇవన్నీ లైవ్ ఇంటికి వెళ్ళాక ఇవ్వాలి. ఓకే, ఓహో, మీరు ఆల్రెడీ మైక్ రెడీగా పెట్టుకున్నారా? రెడీ, ప్రిపేర్డ్గానా? చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. పెళ్లి తర్వాత గర్ల్ ఫ్రెండ్ని కలవడం కోసం వైఫ్కి అబద్ధం చెప్పడం కరెక్టా రాంగా? చెప్పొచ్చా అని. అబద్ధాలు చెప్పొచ్చా? మీ ఒపీనియన్ చెప్పండి, వాళ్ళ ఒపీనియన్ కాదు. మేము ఆయన ఫాలో అవుతుంటాం, సీనియర్లు ఫాలో అవుతుంటాం. ఓకే, సీనియరే అంటారా మీరు కూడా? ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఇవ్వండి, బ్యాక్ సైడ్ ఇవ్వండి మైక్. వాసు గారు, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేయాలా, మీరు చేయరా? చెప్పమ్మా. ఓకే, ఏదైనా ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ నుంచి బయటకు రావడానికి, దాన్ని ఇగ్నోర్ చేయడానికి ఐ ఆమ్ బిజీ అని వెళ్ళిపోతారా, లేదంటే దాన్ని అలానే ప్రొలాంగ్ చేస్తారా? ఇంత పెద్ద క్వశ్చన్ అమ్మా నన్ను అడిగేది. చాలా ఈజీ క్వశ్చన్ వాళ్ళలాగా అడిగాను నేను. చిన్నది అడుగు. ఆర్గ్యుమెంట్ ని అవాయిడ్ చేయడానికి బిజీ అని తప్పించుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటారా అని. బిజీ అని తప్పించుకుంటా. బిజీ అని తప్పించుకుంటారు. వెరీ నైస్. నెక్స్ట్ వచ్చాడమ్మా. ఓకే, మా యంగ్స్టర్స్కి కూడా మైక్ వచ్చింది కాబట్టి. నీకేంటి, ఒక్క గర్ల్ ఫ్రెండా, ఇద్దరు గర్ల్ ఫ్రెండ్సా? చాలా మంది ఉన్నారు, ప్రెసెంట్ లెక్కొద్దు. ఓకే, సో ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇద్దరిని అట్ ఏ టైం? అంటే ఇద్దరిని ఎట్ ఏ టైం లేదు, ఒకళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంకొకరితో కంటిన్యూ. ఓకే ఓకే, ఇటు మైక్ ఇవ్వండి. కుమార్ గారు, మైక్ ఇటు ఇవ్వండి. అసలు అందరు తప్పించుకుంటున్నారు. ఓకే, వైఫ్ హస్బెండ్ ఫోన్ చెక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా ఫోన్లో ఎప్పుడు స్విచ్ ఆఫ్ ఇంటికి పోతే ఏంటేంటి? నా ఫోన్కు లాక్ ఉంటుంది ఎప్పుడు, మా మిస్సెస్ చెప్పలేదు. ఆయన ఫోన్కి లాక్ ఉంటుంది. మొగుళ్ళందరూ అంతేనండి, పాస్వర్డ్లు పెట్టుకొని వైఫ్స్కి చెప్పరు, కానీ వైఫ్స్ మాత్రం పాస్వర్డ్లు చెప్పాలి హస్బెండ్స్కి. అసలు ఇది చాలా అన్యాయం అండి, చాలా అన్యాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ ఆన్సర్స్. సో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారు ప్రొడ్యూసర్గా, ప్రసాద్ మురెల్ల గారి అద్భుతమైన సినిమాటోగ్రఫీలో, శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్లో, భీమ్స్ గారి అద్భుతమైన మ్యూజికల్లో, కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో ఈ జాన్ 13న మనందరం సినిమాని చూడబోతున్నాం. సో టీం అందరూ ఇక్కడికి వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. ముందుగా CEO విజయ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ విజయ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఈ సినిమాలో కనిపించబోతున్నటువంటి రోహన్, హియర్ వి వెల్కమ్ రోహన్ #90s అండ్ అలానే రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ షోలో మన అందరినీ కనువిందు చేసినటువంటి రోహన్ ఇప్పుడు జనవరి 13న భర్త మహాశైలకు విజ్ఞప్తిలో కనిపించబోతున్నారు. అండ్ అలానే మురళీధర్ గౌడ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో తండ్రి పాత్రలో కనిపించి అండ్ ఈ సినిమాలో కూడా మరొక అద్భుతమైన పాత్రలో మనకు కనిపించబోతున్నటువంటి మురళీధర్ గౌడ్ గారు ఈస్ హియర్. Now I welcome our blockbuster producer, ఒక దసరా, ఒక రంగబలి, ఒక రామారావు ఆన్ డ్యూటీ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి మా సుధాకర్ చెరుకూరి గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నెక్స్ట్
పారడైజ్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నటువంటి మా సుధాకర్ చెరుకూరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. And now let me invite our beautiful Ashika Ranganath garu on stage, please. Recent ga and now let me invite our one more beautiful heroine Dimple Hayati garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బాలామణిగా మన అందరినీ పలకరించబోతున్నారు. అండ్ నాసామి రంగాలో వరాలుగా ఆశికా రంగనాథ్ గారిని చూసాము. అండ్ ఈ సినిమాలో గర్ల్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నారని అయితే అర్థమైపోతుంది. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆర్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ మాస్ మహారాజా రవితేజ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. తన కష్టంతో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వచ్చినాడు. కష్టం విలువ తెలిసి ఎంతో మందికి చేయూతను అందించినాడు మన మాస్ మహారాజా రవితేజ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. Ladies and gentlemen, put your hands together for our sweetest and most energetic Mass Maharaja Ravi Teja garu. Sir, one group pictures. One group picture for media, sir. ఓకే సో ఓకే ఇద్దరు హీరోయిన్లు హీరో గారు ఒక పిక్చర్ అండి. ఓకే సో ముందుగా మన మెయిన్ ఎనర్జీతోనే ఈవెంట్ని మొదలు పెట్టబోతున్నాం. ఈవెంట్ స్పీచ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా మాస్ మహారాజా రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరేంటండి? శ్రవంతి. హలో ఎవరిబడి, మీరు కూడా చాలా ఎనర్జెటిక్గా ఉన్నారండి. ఆ వాయిస్ మొత్తం అంతా సూపర్గా ఉంది. సో ఎలా ఉంది ట్రైలర్, ఎలా ఉంది మీకు? అంటే ఈసారి సరదాగా పండగకి గోల్ చేద్దాం, అందరం బాగా ఎంటర్టైన్ అవుదాం. అండ్ ఈ సంక్రాంతికి ఏంటంటే ఇది ఒకటే కాదు, అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతి టోటల్గా ఎంటర్టైన్మెంట్ సంక్రాంతి అవుద్దని నా ప్రగాఢ నమ్మకం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక క్వశ్చన్ చేశారు కదా అందరినీ మీరు, నేను ఎవరిని కాదు ఒక్కరిని ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను. మూర్తి గారు ఎవరిని నేను ఓన్లీ మూర్తి గారు. ఇందాక క్వశ్చన్ వేసినప్పుడు మూర్తి గారు చాలా హై పిచ్లో చాలా తప్పది అన్నాడు ఆయన, చాలా గట్టిగా అన్నాడు ఆయన. ఒకటి చెప్పండి మూర్తి గారు, బీ ఆనెస్ట్. అడిగినా మీరు అడుగుతారు కదా నన్ను. ఓకే సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ అయితే కాదు డెఫినెట్గా 100%. నేను అలా ఇబ్బంది పెట్టినాను ఎవరిని, నేను ఇబ్బంది పడినో ఎవరిని పెట్టను. మూర్తి గారు పెళ్లి తర్వాత అలా చేయడం తప్పు అన్నారు, తప్పే. ఇప్పుడు ఆనెస్ట్గా చెప్పండి, పెళ్ళికి ముందు మీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు లేదా?
పెళ్లికి ముందు ఉన్నారు ఉన్నారు ఎంతమంది? ఆయన ఉండండి బాబు ఒక నిమిషం. సార్ ఇప్పుడు ఎక్కడ నేను రివైండ్ చేసుకుని లెక్క చెప్పాలి మీకు చెప్పండి. ఏంటిది? నేనేం నా స్వీట్ మెమరీస్ ఆటోగ్రాఫ్ లాగా ఇప్పుడు నేను మొత్తం లెక్క తీయాలి కదా. ఇప్పుడు నచ్చారు, సూపర్. మన ఇద్దరు పక్కన మాట్లాడుకుందాం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, జస్ట్ స్టార్టింగ్ ఆయనతో మొదలు పెడితే ఎనర్జీ బాగుంటుందని అలా ఇచ్చాం మైక్. సో ఇప్పుడు మా చిచ్చర పిడుగు రోహన్కి ఇచ్చేద్దాం. సో రోహన్, ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. రాజులకే రాజు. హలో. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. ఇంకా పద్ధతి చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూతో ఫస్ట్ టైం వర్క్ చేయడం. ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ నేను ఫస్ట్ రవితేజ గారి గురించే మాట్లాడాలి. సార్, కెన్ ఐ కాల్ యూ రవణ? నేను రవణ ఫస్ట్ సినిమా చూసిందే విక్రమార్కుడు. ఒక్క ఫ్రేమ్ గుర్తుండిపోయింది. వాన పడుతుంటుంది, అలా మొహం మీద నుంచి అలా రక్తం కాడుతున్నప్పుడు మీసం మెలేస్తాడు. దట్ వన్ ఫ్రేమ్ మేడ్ మీ మ్యాడ్. నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ దట్ మ్యాడ్నెస్. థ్యాంక్ యూ సార్, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ డింపుల్ అక్క కానీ, ఆశిక అక్క కానీ, గెటప్ సీను అన్న కానీ, వెన్నెల కిషోర్ అన్న కానీ, సత్య గారు కానీ, సునీల్ గారు కానీ, ఇట్ వాజ్ సచ్ అ స్వీట్ మూమెంట్ వర్కింగ్ విత్ దమ్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఉండగా ఇది చెప్పచ్చో తెలియలేదు. సినిమా బాగుండాలి, సినిమా చేసేటోళ్ళు బాగుండాలి, సినిమా చూసేటోళ్ళు బాగుండాలి. జై సినిమా. థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ రోహన్. అండ్ ఇప్పుడు మా మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడున్న ఉత్సాహానికి రెట్టింపు ఉత్సాహం మీలో ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. అందరినీ ఆనందపరిచే, ఎంటర్టైన్మెంట్ చేసే ఒక గొప్ప సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ఉండబోతోంది. అందరూ ఆనందించండి, ఆశీర్వదించండి, సినిమాను బ్రహ్మాండంగా విజయవంతం చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు అందించబోతున్నటువంటి మా ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయనకు సపరేట్ సెగ్మెంట్ ఉంది సార్. ఆయన ఇంట్రోవర్ట్ కాస్త ఎక్స్ట్రోవర్ట్ అయిపోయారు, టైం పడుతుంది. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ థ్యాంక్స్. జనవరి 13 భర్త మహాశయులకి విజ్ఞప్తి రిలీజ్ అవుతుంది. మంచి ఎంటర్టైన్ సినిమా చూసి సార్, మీరేంటి సార్ ఓన్లీ వైలెంట్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తారంతే, కానీ సింపుల్గా మాట్లాడతారు అంతేనా? ఓకే, థ్యాంక్ యూ సుధాకర్ గారు. అండ్ ఈ సినిమా మీకు మంచి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ అషికా రంగనాథ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మొదటిసారి రవితేజ సార్ ఫ్యాన్స్ని సార్తో ఇదే సేమ్ స్టేజ్లో కలుస్తున్నాను. సో అందరికీ హాయ్, లవ్ యూ టూ, థ్యాంక్ యూ. అంటే ఐ థింక్ ఈ జర్నీ గురించి అంటే టు థింక్ ఆఫ్ రీసెంట్లీ వీ రిలీజ్డ్ ద గ్లిమ్స్ తర్వాత బెల్లా బెల్లా సాంగ్ అందరికీ నచ్చింది, వైరల్ అయింది. అండ్ అద్దం ముందు సాంగ్ అండ్ టీజర్ వచ్చింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా వామో వాయో సాంగ్ రిలీజ్ అయ్యి అందరూ సూపర్బ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సో వెరీ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ ఈవెంట్కి వచ్చేసాము, అంటే సినిమా రిలీజ్కి చాలా దగ్గర అయ్యాము అని ఫీలింగ్. అండ్ ఈ థియేటర్లో మీతో కూర్చుని ట్రైలర్ చూస్తే సినిమానే చూస్తున్నామో ఏమో అని ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ సినిమా చూసినప్పుడు ఇంకా బాగుంటుంది అనే ఫీలింగ్ ఒక టీజర్ మీరందరూ ఇచ్చారు ఈ ట్రైలర్తో. సో లుకింగ్ ఫార్వర్డ్
సినిమా 13th ఆఫ్ జనవరి రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. మీ అందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో తీసుకొచ్చేయండి, కలిసి సినిమా చూద్దాం ఆన్ 13th ఆఫ్ జనవరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అషిక గారు, థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద గుడ్ లక్. ఎస్, అండ్ ఇప్పుడు మన వెరీ ఓన్ అందం, అభినయం అండ్ తన డాన్స్తో మన అందరినీ ఆకట్టుకునేటువంటి డింపుల్ హైతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? వినపడట్లేదు. సో అన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇది నా రెండో సినిమా రవితేజ గారితో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇది నా మొదటి సంక్రాంతి సినిమా. మీరు కూడా ఇదే జోష్తో లైక్ ఆషిక సెడ్ సినిమా చూస్తున్నట్టు అనిపించింది మీ అందరితో. అండ్ విత్ కిషోర్ తిరుమల గారి డైరెక్షన్లో అన్ని సాంగ్స్ హిట్ చేశారు. అలాగే సినిమా కూడా ఇదే జోష్తో వచ్చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డింపుల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఒక నేను, శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఇలా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి ఈ పండక్కి మన మాస్ మహారాజా రవితేజ గారిని ఉత్తమ భర్తగా మన అందరికీ చూపించబోతున్నటువంటి మా కిషోర్ తిరుమల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం. మామూలుగా బాగా మాట్లాడే వాళ్ళని చివరిని పిలుస్తారు, నాకు మాట్లాడడం రాదని అనిపించారు. భర్త మహాశైలికి విజ్ఞప్తి జనవరి 13th రిలీజ్ అవుతుంది. ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ ఫన్ ఫిలిం చేద్దాం అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సినిమా మొత్తం కూడా ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో వాచింగ్ థియేటర్స్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిషోర్ గారు. ఆయన స్పీచ్ మాత్రమే చిన్నగా మాట్లాడతారు, డ్యాన్స్ మాత్రం అదరగొట్టారు మొన్న కిషోర్ గారు. అసలు మామూలుగా లేదు, వైరల్ అయిపోయింది అంతే మీ డ్యాన్స్ స్టెప్పులు. అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు స్వామి అసలు. ఓకే, అంతే కాళ్ళు లేపి చేస్తాను, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మామూలుగా చేయలేదు. ఓకే ఓకే, మనం ఎప్పుడెప్పుడు సార్ మీరు స్పీచ్ ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా సార్? అదేంటి అంత 2 మాటలా? అయ్యయ్యో, లేదు సార్, ఫ్యాన్స్ కోసం ఒక 2 మాటలు. ఓకే సరే, మాటలు అయితే మాట్లాడలేదు కానీ ఈ సినిమాకి మొదటిగా మీరు వచ్చిన ప్రమోషన్ కాబట్టి ఇది ఒక్క 2 స్టెప్పులు వేస్తే మా హీరోయిన్లతో, అండ్ కిషోర్ తిరుమల గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక్క 2 స్టెప్పులు మీరు పాట పెట్టండి ఒకసారి. ఎలానో మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు ఉన్నారు. రెడీ రెడీ గైస్, బ్రహ్మాండ వేషం ఆల్రెడీ అనేసుకున్నాం అసలు.